తమ్ముడు తర్వాత నితిన్ కొంత గ్యాప్ తీసుకున్నారు. ఈ మధ్య సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థలో ఓ సినిమా మొదలుపెట్టారు. ఆయ్ ఫేమ్ అంజి చెప్పిన కథని కూడా ఓకే చేసేశారు. రెండు సినిమాల్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు. నాగవంశీతో చేస్తున్న ఈ సినిమాని వీలైనంత త్వరగా విడుదల చేయాలన్నది ప్లాన్. బహుశా ఈ ఏడాదే రిలీజ్ చేస్తారేమో. అయితే ఈ రెండు కథల కంటే ముందుగా విఐ ఆనంద్ చెప్పిన స్క్రిప్ట్ ఓకే చేశారు నితిన్. ఆ సినిమా ముందుగా పట్టాలెక్కుతుందేమో అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆ తరువాత విన్న కథలు ఫైనల్ అయిపోయాయి. దాంతో విఐ ఆనంద్ సినిమా ఏమైందన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఆనంద్ చెప్పిన కథ నితిన్ కి బాగా నచ్చింది. కాకపోతే బడ్జెట్ ఎక్కువ అవుతుందట. నితిన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంతంత బడ్జెట్ వర్కౌట్ అవుతాయా లేదా అనే అనుమానాలున్నాయి. అందుకే నితిన్ ప్రస్తుతం ఉన్న మార్కెట్ కు తగ్గట్టు ఖర్చు తగ్గించి దానికి అనుగుణంగా స్క్రిప్ట్ మార్చే ప్రయత్నాలు జరిగాయి. సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని అనుమానాలున్నాయని తెలుస్తుంది. ఈ మార్పులు చేర్పులకు దర్శకుడు ఒప్పుకోలేదని, అందుకే ఈ ప్రాజెక్ట్ పక్కకు వెళ్లిపోయిందని సమాచారం. ఎప్పుడైతే సితారా బ్యానర్ లో సినిమా ఓకే అయిందో అప్పుడే విఐ ఆనంద్ ఆ కథని వేరే హీరో దగ్గరికి తీసుకెళ్లారని తెలుస్తోంది. అయితే నితిన్ కి మాత్రం ఈ కథని వదులుకోకూడదని ఉంది. అందుకే తన నిర్ణయం ఇంకా చెప్పకుండా దోబుచ్చులాడుతూ వచ్చాడు. నితిన్ పై ఆనంద్ కథపై ఉన్న నమ్మకం ఉంచి కావలసినంత ఖర్చు పెట్టే నిర్మాత దొరికితే వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. లేదంటే బడ్జెట్ కి తగిన మరో హీరోని వెతుక్కోవాల్సిందే.